హాయ్ గైస్, ఈ వీడియోలో నేను ఫ్రీగా బిజినెస్ మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తాను. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మెయిల్ ఐడి బిజినెస్ మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో చేశాను. బట్ అది ఇంగ్లీష్లో ఉంది. ఓకే, సో తెలుగులో లేదు. సో కొంతమంది తెలుగులో కావాలి అన్నారు. సో వాళ్ళ కోసం అని చెప్పి నేను తెలుగులో చేస్తున్నాను గైస్. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓకే, సో బ్రౌజర్లో ఇన్బాక్స్ కిటెన్ అని చెప్పేసి ఇది ఓపెన్ చేయండి, ఈ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ చూడండి మీకు. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఏదైతే మెయిల్ ఐడి బిజినెస్ మెయిల్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ పేరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు శ్రీనివాస్ కాబట్టి నేను శ్రీనివాస్ రజనీ పేరు అనుకుంటున్నాను. సో ఆ పేరు నేను ఇక్కడ ఇస్తున్నాను. ఓకే, సో యాక్చువల్గా ఇది ఓకే, ఇక్కడ మీకు ఇష్టమైన పేరు అనేది మీరు ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నా పేరు ఇక్కడ ఇచ్చాను. అండ్ @inboxkitten.com అని చెప్పేసి ఇది వీళ్ళ కంపెనీ పేరు. అండ్ ఇక్కడ గెట్ మెయిల్ నౌ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ చూడండి, మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది గైస్. ఓకే, ఇది బిజినెస్ మెయిల్ ఐడి, రైట్? ఇది బిజినెస్ మెయిల్ ఐడి. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బిజినెస్ మెయిల్ ఐడిని మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు గైస్. ఇప్పుడు ఏదైతే మీరు పేరు ఇచ్చారో, ఓకే, ఇప్పుడు నేను శ్రీనివాస్ డాట్ అని చెప్పేసి ఇచ్చాను కదా నా పేరు, అలా మీరు కూడా ఏదైనా ఒక పేరు ఇచ్చేసి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మెయిల్ ఐడి ఎవరైనా బిజినెస్ మెయిల్ ఐడి అడిగితే సో మీరు ఏం చెప్పాలి అంటే, ఇక్కడ యూఆర్ఎల్లో ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది గైస్. ఓకే, ఇక్కడ యూఆర్ఎల్లో ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది. సో ఏదైతే శ్రీనివాస్ డాట్ అని చెప్పేసి ఉందో, నా పేరు ఏదైతే ఉందో ఆ పేరు అనేది మీరు యూజ్ చేసుకోవాలి. @inboxkitten.com అని చెప్పేసి ఇది మీరు యూజ్ చేసుకోవాలి గైస్. ఓకే, సో చూడండి ఎంత సింపుల్గా క్రియేట్ చేశానో. ఓకే, ఈ బిజినెస్ మెయిల్ ఐడిని మీరు ఏదైనా సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అప్పుడు ఎక్కడైనా సరే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది టెంపరీ గైస్. ఓకే, ఇది టెంపరీ. జస్ట్ మీరు ఈ ఒక పేరు గుర్తుంటే, మెయిల్ ఐడి గుర్తుంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బిజినెస్ మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిజినెస్ మెయిల్ ఐడిని మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ కోసం అని చెప్పి మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ మెయిల్ ఐడి అనేది చాలా టెంపరీ అనమాట, లైఫ్ లాంగ్ కాదు. సో టెంపరీ. మీరు సర్టిఫికేషన్స్, ఇప్పుడు యూఐపాత్ ఆటోమేషన్ ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, లేదా టోస్కా ఆటోమేషన్ నేర్చుకోవాలనుకున్నా, సో వాటికి సర్టిఫికేషన్ కోసం అని చెప్పి మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు, సో ట్రైసెంటిస్ట్ టోస్కాలో రిజిస్టర్ అయ్యేటప్పుడు బిజినెస్ మెయిల్ ఐడి అడుగుతుంది. సో మీరు మీ పర్సనల్ మెయిల్ ఐడి కాకుండా బిజినెస్ మెయిల్ ఐడి అనేది ఇవ్వాలన్నమాట. సో ఆ బిజినెస్ మెయిల్ ఐడి, ఈ బిజినెస్ మెయిల్ ఐడి, ఇప్పుడు నేను చూపించిన బిజినెస్ మెయిల్ ఐడి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, సో వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ముందు ఇంకా చాలా వీడియోస్ వస్తాయి గైస్. థ్యాంక్ యూ.